వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీలేఖ. వెల్కమ్ టు న్యూస్ పేపర్స్ వాచ్. ఈ రోజు ఏ దినపత్రికలు ఏ వార్తలను ప్రధానంగా హైలైట్ చేస్తూ ప్రచురించాయి అనే అంశాన్ని పరిశీలిస్తే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే నీటి ముప్పు చైనా నేర్పు, స్పాంజ్ సిటీలుగా మారుతున్న డ్రాగన్ నగరాలు, వరద ముప్పు నీటి ఎత్తడికి అడ్డుకట్ట, 70% వాన నీరు ఇంకేలా ఏర్పాట్లు, వానలు ఆకాశమంత ఎత్తుకు దూసుకెళ్తుంటే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి అంటూ అత్యాధునిక హంగులతో మెరిసిపోతున్న నేటి నగరాలకు జలగండం ముంచుకొస్తుంది అంటూ వార్తను రాసుకొచ్చారు. చూడలేరని చిన్న చూప అంటూ అద్దె వసతి భవనాల్లో దివ్యాంగులకు అరకొర వసతులు, 2-3 అంతస్తులు ఎక్కలేక అవస్థలు, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం, దారుల్ షిఫాలో శిథిలావస్థకు చేరిన డార్మిటరీ అంటూ నిరుద్యోగులకు ఉద్యోగ శిక్షణలు అంతంత మాత్రంగానే ఉన్నాయి, స్వయం ఉపాధి పథకాలు కూడా దూరంగానే ఉన్నాయంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. రాష్ట్రంలో దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రస్తావిస్తూ ఈ వార్తను రాసుకొచ్చారు. ఇక చందా కొచ్చర్కు సెలవు, వీడియోకాన్ గ్రూప్ కు రుణాలు మంజూరు చేయడంలో నీకేది నాకేదికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసిఐసిఐ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లనున్నారు. దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇక సందిగ్ధంలో 1000 సీట్లు, 6 కళాశాలల సీట్లు జాతీయ కోటాలో చేర్చని వైనం, వైద్య విద్య ప్రవేశాలలో అధికారుల నిలవెత్తు నిర్లక్ష్యం, 24తో ముగియనున్న తొలి విడత ప్రవేశ ప్రక్రియ, ఆందోళన చెందుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక అలాగే కొత్త సీజీఐ నియామకంపై ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించొద్దు, ప్రధాన న్యాయమూర్తి నుంచి సిఫార్సు అందాక దానిపై పరిశీలన, మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక మంచుఖండం మరిగిపోతోంది, అంటార్కిటికాను కుదిపేస్తున్న భూతాపం ప్రపంచానికి పెను విపత్తి అంటూ మరో వార్త రాశారు. ఇక స్కూల్ అసిస్టెంట్ జాబితా వెల్లడించాకే ఎస్జిటి ర్యాంకులు అంటూ టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. 7 లక్షల పుస్తకాలతోనే సమస్య, పుంజుకోని ధరణి సేవలు, సీనియర్ ఐఏఎస్లను నియమించినా అదే పరిస్థితి, జిల్లాలకు ప్రత్యేక బృందాలను పంపాలని అధికారుల నిర్ణయం అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక పంచాయతీ ఎన్నికల వ్యయ పరిమితి పెంపు, 5,000 జనాభా దాటితే 2.5 లక్షల రూపాయల ఖర్చు అంటూ తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని పెంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ వార్తను హైలైట్ చేశారు. అలాగే ఒకే మాట ఒకే బాట, కాప్ కనెక్ట్ పేరుతో పోలీసులకు ప్రత్యేక యాప్ ప్రారంభించిన డీజీపీ అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక శివసేనకు రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి, భాజపా అధిష్టానం యోచన, తెరాస మద్దతు కోసం అభ్యర్థన అంటూ మరో వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక మరో దినపత్రిక విజయక్రాంతి తీసుకున్నట్లయితే గ్రామాల్లో రెవెన్యూ హత్యలు, పల్లెల్లో పడగ విప్పుతున్న కక్షలు, భూ ప్రక్షాళనలో అవినీతి ఫలితమిది, వారం వ్యవధిలో 3 రైతుల బలి, కేటీఆర్ జిల్లాలో వరుస ఘటనలు, మంత్రి దత్తత గ్రామంలో రైతు హత్య, విచారణకు సిపిఐ నేత డిమాండ్ అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. అమెరికాలో డర్టీ పిక్చర్ 2 అంటూ సినిమా ఈవెంట్ల మాటున సెక్స్ రాకెట్లు, టాలీవుడ్ పరువు గంగపాలు, శ్రీరెడ్డి ఉదంతం మర్చిపోకముందే మరొకటి అంటూ మరో వార్తను రాసుకొచ్చారు. ఇక టీఆర్ఎస్ పాలన అవినీతిమయం అంటూ మరో వార్త రాశారు. కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం ఒక తాను ముక్కలే అంటూ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక బీజేపీతో కేసీఆర్ రహస్య ఒప్పందం, గిరిజనులు ముస్లింలను మోసం చేసిన ప్రభుత్వం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక అమరులారా వందనం అంటూ మరో వార్తను రాసుకొచ్చారు. అమరులకు సంబంధించిన వార్తను, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరుల వార్తలను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక కేబినెట్ లో ఆడబిడ్డలేనా అంటూ స్వరాష్ట్రం సాధించుకుని సరిగ్గా 4 ఏళ్లు అవుతోంది. ఇటీవల 4 ఏళ్ల సంబరాలు అంబరాన్ని అంటినట్లుగానే నిర్వహించుకున్నారు. సొంత రాష్ట్రం అయిన ఆశలో లక్షలాది మంది మహిళలు ఉద్యమంలో పాల్పంచుకున్నారంటూ కేబినెట్ లో ఆడబిడ్డలేనా అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక మరో దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే సాక్షిలో ప్రధానంగా మీ తోకలు కత్తిరిస్తా, తనకిచ్చేది జీతం రూపంలోనో ఇవ్వాలని విన్నవించిన నాయి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపాటు అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక 63,000 మంది ఒకేసారి కనెక్ట్ అంటూ పోలీస్ శాఖలో సరికొత్త మేనేజింగ్ వ్యవస్థ, గ్రూపులో డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు కాప్ కనెక్ట్ యాప్ ను ఆవిష్కరించిన డీజీపీ అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక
డిప్యూటీగా కేకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిపై గులాబీ కన్ను పావులు కదుపుతున్న కేసీఆర్ ఇప్పటికే ప్రధానితో చర్చలు విపక్షాలకు ఛాన్స్ ఇచ్చే యోచనలో బీజేపీ అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక బదిలీలపై మళ్లీ నిషేధం. గత నెల 25 నుంచి ఈ నెల 15 వరకు సడలింపు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ముగియడంతో 16 నుంచి నిషేధం మళ్లీ అమల్లోకి అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక సీనియారిటీపై అభ్యంతరాలు జాబితాపై ఏకంగా 25,000 అభ్యంతరాలు పూర్తి కాని పరిశీలన రేపు తుది జాబితా వెల్లడి షెడ్యూల్లో స్వల్ప మార్పులు 21 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లు అంటూ వార్తను ప్రచురించారు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా దవాఖానా మారాలే అంటూ ఆసుపత్రుల లోపల బయట అపరిశుభ్రత అంటూ మరుగుదొడ్లు మూత్రశాలలు కంపు మంచినీళ్లు కరువు ఆర్వో ప్లాంట్లు మూత స్వైర విహారం చేస్తున్న పందులు ఎలుకలు డాక్టర్లు వైద్య సిబ్బంది కొరత యథాతథంగానే ఉంది. 2 గంటలే సేవలు అందిస్తున్న సర్కారీ వైద్యులు క్లినిక్లకే పెద్దపీట పనిచేయని బయోమెట్రిక్లు అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ప్రజలు నిజాయితీగా పన్ను కట్టాలి అంటూ మీరు ఎగ్గొట్టడం వల్లే పెట్రోల్పై భారీ పన్నులు వేతన జీవులు మాత్రమే సరిగా చెల్లిస్తున్నారు అంటూ చిదంబరం మాట వింటే చెప్పగతే అంటూ జైట్లీ వ్యాఖ్యానించారు. ఆ వార్తను హైలైట్ చేశారు. అలాగే మరో అవకాశం జీవో 58-59 కింద క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకుని వారికి ఛాన్స్ భూ వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి రికార్డులు సవరించకనే ఇబ్బందులు అవసరమైతే చట్టాన్ని సవరిద్దాం అంటూ కేటీఆర్ నిన్న ప్రస్తావించారు. భూ వివాదాలపై డిప్యూటీ సీఎంతో సమీక్ష జరిపారు. ఆ వార్తను హైలైట్ చేశారు. అలాగే ఆరోగ్య శాఖలో బదిలీల రగడ అధికారుల తప్పిదంతో గందరగోళం డిపిహెచ్ వద్ద ఉద్యోగుల ఆందోళన బదిలీలకు మరో వారం రోజులు గడువు అంటూ వార్తను హైలైట్ చేశారు. వ్యవసాయంలో ఎక్కడోళ్ళు అక్కడే అంటూ ట్రాన్స్ఫర్లపై మళ్లీ నిషేధం అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. మూసివేత దిశగా వెలిగిన ఎయిడెడ్ కళాశాలల దీన స్థితి ఇది అంటూ మరో వార్తను హైలైట్ చేశారు. ఎక్కడి ట్రక్కులు అక్కడే అంటూ డీజిల్ ధర పెంపును నిరసిస్తూ సమ్మె అంటూ మరో వార్తను హైలైట్ చేశారు. కాప్ కనెక్ట్ అంటూ మరో వార్తను హైలైట్ చేశారు. మరో దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్లయితే రైతు సంక్షేమ రాజ్యం అన్నదాతల అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు తపన అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. రైతే దేశ సంపద అని కరీంనగర్లో రైతు బీమా అవగాహన సదస్సులో మంత్రి ఈటెల ప్రసంగించారు. ఆ వార్తను హైలైట్ చేశారు. మా ప్రథమ ప్రాధాన్యం రైతులే అని అందుకే రైతు సంక్షేమానికి 1000 కోట్లు ఇస్తున్నామని అన్నదాతలకు జీవిత బీమా దండుగైతే కాంగ్రెస్ నేతలెందుకు చేయించుకుంటున్నారంటూ నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి పోచారం చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. సర్పంచ్ ఎన్నికల ఖర్చు 2.5 లక్షలు అంటూ 5,000 జనాభా దాటిన పంచాయతీల్లో 5,000 లోపు జనాభా ఉంటే 1.5 లక్షల రూపాయలు ఖర్చు చేయొచ్చంటూ వార్డు అభ్యర్థులు వ్యయం కూడా పెంపు ఖర్చు మొత్తం ఖాతా నుంచి చెల్లించాల్సిందే నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం అంటూ వార్తను హైలైట్ చేశారు. అద్భుతం కాప్ కనెక్ట్ అంటూ ఏకకాలంలో 65,000 మందికి సమాచారం గ్రూపులుగా విడిగా సమాచారం చేరవేత ఒకేసారి 630 ఠాణాలతో వీడియో కాన్ఫరెన్స్ తెలంగాణ పోలీసుల వాట్సాప్ యాప్ ప్రారంభించిన డీజీపీ మహేందర్ రెడ్డి అంటూ వార్తను హైలైట్ చేశారు. లెక్క తేలదు వాటా తేల్చరు అంటూ పట్టిసీమ నీటి మళ్లింపుపై అదే సాగదీత 3 ఏళ్లుగా గోదావరి జలాలు ఎత్తిపోస్తున్న ఏపీ అంటూ తమాషా ప్రకారం తెలంగాణకు కృష్ణా నీటిలో వాటా రావాలి ప్రేక్షక పాత్ర పోషిస్తున్న కృష్ణా బోర్డు కేంద్ర ప్రభుత్వం అంటూ తాజాగా 17 పంపులతో మళ్లింపు మొదలుపెట్టిన ఏపీ ఇకనైనా లెక్క తేల్చాలని పట్టుబడుతున్న తెలంగాణ అంటూ వార్తను హైలైట్ చేశారు. అమెరికా సూపర్ సమిట్ అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఆవిష్కరణ అంటూ మరో వార్తను హైలైట్ చేశారు. ఆ అధికారం మీకెవరిచ్చారు ఢిల్లీ సీఎం నిరసనపై ఆ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న అంటూ మరో వార్తను హైలైట్ చేశారు. మరో దినపత్రిక సూర్య తీసుకున్నట్లయితే సూర్యలో ప్రధానంగా టార్గెట్ 15 రోజులు దశాబ్దాల భూ వివాదాలకు పరిష్కారం చూపుతామన్న కేటీఆర్ అంటూ నిన్న కేటీఆర్ ఏదైతే సమీక్ష నిర్వహించి భూ వివాదాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారో సూచనలు సలహాలు ఇచ్చారో దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ప్రజల్లో నిజాయితీ ఎక్కడా అంటూ జైట్లీ వ్యాఖ్యానించారు. సక్రమంగా పనులు కట్టడం లేదని ఆదాయం కోసం చమురే దిక్కు అంటూ రాబడి పెరుగుతుంటే సుంకాలు తగ్గుతాయి అంటూ పెట్రోల్ సుంకాలు తగ్గించే ఉద్దేశం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ వార్త రాసుకొచ్చారు. మరో వార్త ధాన్యం ఎగుమతి కందుల దిగుమతి నిలిపివేసేలా కేంద్రానికి లేఖ అంటూ హరీష్ రావు నిన్న కనీస మద్దతు ధర కల్పించేందుకు కృషి అంటూ రైతులకు మద్దతు ధరను ప్రభుత్వమే ఇస్తుందని సమీక్షలో తెలియజేశారు. నిన్న సమీక్షలో దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. 2025 నాటికి $5 ట్రిలియన్
2025 నాటికి 336 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ గ్రీస్ దేశాల మధ్య వివిధ రంగాలలో పరస్పర సహాయ సహకారాలంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. అలాగే 15 నుంచి బోనాల ఉత్సవాలు, 29న ఉజ్జయిని మహంకాళి బోనాలు, బంగారు బోనం సమర్పణ, 30న రంగం మంత్రి తలసాని తెలియజేశారు. ఈ విషయాన్ని దాన్ని హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక మోడీ అంటే బాబుకు భయం, ఉత్తర కుమారుల ప్యాంటు తడిపేసుకున్న చంద్రబాబు, ప్రజా సంకల్ప యాత్ర బహిరంగ సభలో వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఆ వార్తను హైలైట్ చేశారు. అలాగే చీకటి మాటున గలీజు అమెరికా పేరు చెబితే వణుకుతున్న హీరోయిన్లు అంటూ అమెరికాలో తారల చీకటి భాగోతాన్ని బయటపెట్టిన చిత్తు కాగితం, టాలీవుడ్ లో సెక్స్ రాకెట్ కలకలం, కిషన్ దంపతులను అరెస్ట్ చేసినప్పుడు పలు పత్రాలు స్వాధీనం, వాటిల్లో మ్యారియట్ లెటర్ హెడ్ పై కొన్ని రాతలు అంటూ అవి చూసిన తరువాతే వ్యభిచార దందా బట్టబయలు, టాలీవుడ్ పై మహిళా సంఘాల మండిపాటు, షికాగో లిస్టును నేడు బయట పెట్టలేదు అంటూ నటి శ్రీరెడ్డి తెలిపారు. ఆ వార్తను కూడా హైలైట్ చేశారు. ఇక నా పేరిట తప్పుడు ఖాతా తెరిచారు అంటూ ఫేస్బుక్ లో శ్రీరెడ్డి తెలియజేసిన వార్తను హైలైట్ చేశారు. ఇక తానా ఆట పెద్దవాళ్లంతా వెదవలే అంటూ సెక్స్ రాకెట్ గురించి ముందే తెలుసు, బయటకు రావాలని కోరుకున్న కమిట్మెంట్ అడుగుతారన్న యాంకర్ అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక మరో దినపత్రిక వార్త తీసుకున్నట్లయితే ఒసాకాలో భూకంపం, 3 మృతి, 100 మందికి గాయాలు అంటూ ఒసాకా నగరంలో సోమవారం ఉదయం వచ్చిన భారీ భూకంపంలో 3 చనిపోగా 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. జపాన్లోని పారిశ్రామిక కేంద్రంగా ఉన్న ఈ నగరంలో సంభవించిన భూకంపం కారణంగా అనేక రైళ్లు నిలిచిపోయాయి. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిపుష్టి 4 ఏళ్లలో మారిన ముఖ చిత్రం అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. తలసరి ఆదాయంలో ముందున్న తెలంగాణ ఉపకరించని నీతి ఆయోగ్ మీటింగ్ అంటూ ప్రధానంగా ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు, 5-6 రోజుల్లో వర్షాలు అంటూ మరో వార్తను హైలైట్ చేశారు. ఇక ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు సిద్ధం, కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. బయ్యారం, కడపలో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక ఏపీ ఎన్జీఓల నేతలపై కేసు నమోదు, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ యూనియన్, బీటీఎన్జీ యూనియన్ల మధ్య గొడవ జరిగింది. దానికి సంబంధించిన వివరాలను ప్రచురిస్తూ వార్తను హైలైట్ చేశారు. ఇక తెలంగాణ పోలీసుల కాప్ కనెక్ట్, ఒకేసారి 63,000 పోలీసు సిబ్బంది వాట్సాప్ సందేశం పంపే కాప్ కనెక్ట్ ఆవిష్కరణం రాష్ట్రానికి నేరరహితంగా మార్చేందుకు సహాయపడుతుందని డీజీపీ వెల్లడించారు. ఇక ఉమ్మడి గవర్నర్ భిన్న స్పందనలు, నరసింహన్పై ఒకరికి ప్రేమ ఇంకొకరికి కోపం. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్పై టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భిన్న వైఖరులు ప్రదర్శిస్తున్నారంటూ, నరసింహన్పై కేసీఆర్ ప్రేమను ప్రదర్శిస్తుండగా చంద్రబాబు కోపాన్ని తీవ్రంగానే చూపుతున్నారంటూ వార్తను రాసుకొచ్చారు. రైతు బీమాకు నోడల్ అధికారి వ్యవసాయ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అంటూ మరో వార్తను హైలైట్ చేశారు. మరో దినపత్రిక ఆంధ్ర భూమిని తీసుకున్నట్లయితే పెట్రో బాధుడు ఇక్కడే, ప్రజల నడ్డి విరుస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలు, కర్ణాటక సరిహద్దు బంకుల వద్ద క్యూలు అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. కంపాలో మనదే అగ్రస్థానం అంటూ ఖర్చు చేసింది 125 కోట్ల రూపాయలు, కేంద్రం ఇచ్చింది 135 కోట్ల రూపాయలు, ఏడాది 595 కోట్ల రూపాయలు కావాలని కంపా నిధులపై సిఎస్ జోషి సమావేశం అంటూ వార్తను హైలైట్ చేశారు. బదిలీలపై మళ్లీ నిషేధం అంటూ అమల్లోకి వచ్చిన ఉత్తర్వులు, వైద్య ఆరోగ్య శాఖకు వారం రోజుల వెసులుబాటు అంటూ వార్తను హైలైట్ చేశారు. మహిళా రక్షణకు పకడ్బందీ చట్టాలు, బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టం, బీజేపీ మహిళా మోర్చా ఇన్ఛార్జ్ పురంధేశ్వరి వెల్లడి అంటూ నియంతృత్వ ప్రభుత్వ విధానాలపై ప్రజలను చైతన్యపరుస్తామని డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక అధ్యయనం చేస్తున్నాం, మా బలమెంతో తెలుసుకుంటాం, 4.5 లక్షల మందితో సైన్యం, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించే వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త రాసుకొచ్చారు. మరో దినపత్రిక ఆంధ్రప్రభ తీసుకున్నట్లయితే మహంకాళికి బంగారు బోనం, జూలై 29న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర, ప్రభుత్వం తరఫున బంగారు బోనం సమర్పించాలని నిర్ణయం, ₹1 వ్యయంతో 3 కిలోల పసిడి బోనం అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. బయ్యారంపై ముందడుగు, అధ్యయనానికి కమిటీ, కేంద్రం కాదంటే రాష్ట్ర ప్రభుత్వమే, ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తు అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక మళ్లీ మోడీ ఓకే, ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్, ఎంపీల పనితీరు బాగాలేదు జాగ్రత్త అంటూ ఈసారి కొత్త వాళ్ళకి చోటిస్తే మేలు, మిత్రపక్షాలపై నమ్మకం పెట్టుకోవద్దు, బీజేపీ పెద్దలకు ఆర్ఎస్ఎస్ నివేదిక అందించింది. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక పసుపుపై ప్రత్యేక సెల్,
బాల్కొండలో సుగంధ ద్రవ్యాల పార్క్ సబ్సిడీపై డ్రై మిషన్లు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హామీ పసుపు రైతుల కష్టాలపై 4 ఏళ్లుగా పోరాడుతున్నా అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. మేము సిద్ధమే, స్టీల్ ప్లాంట్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలేదు. మౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వమే నివేదిక ఇవ్వాలి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ప్రకటన అంటూ మరో వార్తను హైలైట్ చేశారు. ఇక వర్షాలు మరో వారం ఆలస్యం. 2 రోజులుగా భారీగా పెరిగిన మధ్యాహ్న ఉష్ణోగ్రతలు, మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత. భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ వెల్లడి అంటూ వాతావరణానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించారు. వైద్యం దైన్యం, బీమా కంపెనీలకు వైద్య సేవల తాకట్టు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకని మందులు, రోగుల చేతికి చీటీలు, సొంత డబ్బులతోనే ఇంజెక్షన్లు కొనుగోలు, ప్రభుత్వాల ప్రాధాన్యతలు పక్కదారి అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. భూ వివాదాలపై చట్టాలకు పదును, అసెంబ్లీలో సవరణ బిల్లును పరిశీలిస్తాం. 58, 59 జీవోల కింద మరో అవకాశం ఇస్తాం. ఎఫ్టీఎల్ నిర్మాణంపై జోక్యం చేసుకోం. ఫాక్స్ భూములపై త్వరలో సమీక్షిస్తాం. మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక కందుల దిగుమతి వద్దు, మన కందుల నిల్వలు పూర్తయ్యాకే మళ్లీ దిగుమతి, కేంద్రానికి లేఖలు రాయండి అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక కోడలిపై కోపంతో మనవరాలిని హతమార్చిన తాత అంటూ మరో వార్తను ప్రధానంగా హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. మరో దినపత్రిక నవ తెలంగాణ తీసుకున్నట్లయితే స్తంభించిన రవాణా, డీజిల్ ధరలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మె, ఆగిన ట్రక్కులు, నిలిచిన నిత్యావసర సరఫరా అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. భూమి కోసం కలెక్టరేట్ల ఎదుట మహిళల ఆత్మహత్య యత్నం అంటూ యాదాద్రిలో రక్తంతో లేఖ రాసి గాజు ముక్కలు మింగి యత్నం, తన స్థలాన్ని ఇప్పించాలని రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ చెప్పినా అధికారులు పట్టించుకోలేదని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ కిరోసిన్ పోసుకుంది వంటిపై ఆ ఇమేజ్ నేస్తూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక నీ మొగుడు కొత్తగా సచ్చిండా అంటూ దళిత మహిళతో రెవెన్యూ ఉద్యోగుల నోటి దురుసు అంటూ కులం సర్టిఫికెట్ అడిగితే చీదరింపులు, యేసుక్రీస్తు పూజిస్తున్నావంటూ తప్పుడు ధృవీకరణ, సర్టిఫికెట్ తిరస్కరణ అంటూ నేను హిందువునే, చర్చి ఎక్కడున్నదో కూడా నాకు తెలీదు అంటూ బాధితురాలు చెబుతోంది. మరో రోహిత్ వేములను గుర్తు చేస్తున్న అధికారులు అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఏదైతే తహసీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్నాయో అక్రమాలు, దానికి సంబంధించిన వార్తను ప్రధానంగా హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. లైంగిక దాడులను అరికట్టాలి, సిపిఐఎం డిమాండ్, భద్రత కల్పించాలని విజ్ఞప్తి, కాప్ కనెక్టివిటీ, డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు అంటూ మరో వార్తను హైలైట్ చేశారు. అలాగే ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి, యూపీలో వేలాది మంది నిరసన ప్రదర్శన, కుటుంబ సభ్యులతో రోడ్డు మీదకి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక 4 ఏండ్లలో ఎన్పీఏలు రెట్టింపు అంటూ మోడీ వచ్చాక పెరిగిన కాయిల పరిశ్రమలంటూ కార్పొరేటర్లు నిర్వహణ, బ్యాంకులను ముంచుతున్న రుణాలంటూ మరో వార్తను హైలైట్ చేశారు. ఇక 15 రోజుల్లో భూ వివాదాల పరిష్కారం అంటూ నిన్న కేటీఆర్ సమీక్షకు సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇక అలాగే మోడీపై నమ్మకం పోయిందంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రచార వ్యూహాన్ని నమ్మి మోసపోయామంటూ బీజేపీ రాజీనామా చేస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ బృంద సభ్యుడు శివం శంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక మరో దినపత్రిక డెక్కన్ క్రానికల్ తీసుకున్నట్లయితే కేసీఆర్ గెల్స్ విత్ ఎన్డీఏ సీఎంస్, నాయుడు విత్ నాన్ బీజేపీ వన్స్ అంటూ మరో వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక కొచ్చర్ టు గో ఆన్ లీవ్ అంటూ ఐసీఐసీఐ సంబంధించిన కొచ్చర్ సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక హెచ్సి క్వశ్చన్స్ ఏకేస్ ప్రొటెస్ట్స్ అంటూ మరో వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. హైలీ రికమెండెడ్ బట్ నో పద్మా స్టిల్ అంటూ మరో వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక మొత్తం మీద అన్ని దినపత్రికల్లోనూ ఈ వార్తలని హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇది ఇవాల్టి న్యూస్ పేపర్స్ వాచ్. తిరిగి మరో ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.